అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, చైనా అథారిటీస్‌తో కేంద్ర ప్రభుత్వం అనేక చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ జూన్ నుంచి ఈ మానస్ సరోవర్ యాత్రకి అనుమతి లభించింది. సో, అందుకోసమని చాలామంది అర్జీలు పెట్టుకున్నారు. సో, దీంతో సుమారు ఒక 700 మందిని ఫస్ట్ ట్రిప్‌లో పంపించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. సో, దీంట్లో ప్రధానంగా 2 రూట్లుంటాయి. ఒకటేమో మనకు ఉత్తరాఖండ్ నుంచి ఉంటుంది, మరొకటి సిక్కిం నుంచి ఉంటుంది. సో, ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళే దారి ఏంటి అనంటే కొంచెం ఆ టెరైన్ అంతా కూడా కొండలు దీంతో ఉంటుంది. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కొంచెం ఖర్చు తక్కువ. కానీ సిక్కిం రూట్ ఏంటంటే డైరెక్ట్‌గా అక్కడ వరకు చేరుకుంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో, ఈ 2 దారిల్లో ఈ కైలాష్ లేదా మానస్ సరోవర్ యాత్ర ఈ 2 పూర్తి చేస్తూ ఉంటారు. సో, ఏంటి దీని సిగ్నిఫికెన్స్, దీని ఇంపార్టెన్స్ ఏంటి చరిత్రలో అని చూస్తే, ఇక్కడ ఈ కైలాష్ పర్వతం ఏదైతే ఉందో ఇక్కడ మహాశివుడు నివసిస్తారని, దీన్ని క్రియేట్ చేశారని చెప్పి హిందువులు నమ్ముతూ ఉంటారు. సో, ఈ మానస్ సరోవర్లో నదిలో స్నానం చేస్తే మనకు గత జన్మ తాలూకా కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోతాయి. సో, మనకి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఒక హిందువులే కాదు, మనకి బౌద్ధులు కూడా దీన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఎందుకు అంటే బౌద్ధుడి తల్లికి ఇక్కడ మహాశక్తులు లభించాయని, ఆ తర్వాతే గౌతమ బుద్ధుడి జననం జరిగిందని చెప్పి బుద్ధిస్టులు కూడా కొండ మీద చాలా పెద్ద ఎత్తున చాంటింగ్స్ చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అంటే తన్మయత్వంతో ఆరాధిస్తూ ఉంటారు. సో, జైన్స్ కూడా ఏంటంటే వాళ్ళ దైవం ఇక్కడ అనేక రకాలైన సూపర్ స్పిరిట్ అంటారు. అంటే జైనులు అనేక ఆత్మలను నమ్ముతారు. సో, అలాగే సూపర్ స్పిరిట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఆత్మలన్నిటికీ కూడా ఒక సూపర్ స్పిరిట్ ఏది ఉందో అది కైలాష్ దగ్గర ఉంటుంది అని చెప్పి వాళ్ళు కొంత నమ్ముతూ ఉంటారు. సో, ఇట్లా అనేక మతాల విశ్వాసం ఏంటి అని అంటే ఆ కైలాష్ పర్వతం దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన లేదా అద్వితీయమైన ఒక శక్తి దాగుంది అని చెప్పి అన్ని మతాలు విశ్వసిస్తూ ఉంటాయి. అయితే చైనా మాత్రం ఈ కైలాష్ సరోవర్ ఇదంతా రేంజ్ని కూడా ఆక్యుపై చేసింది. సో, ఎట్లా చేసింది అంటే టిబెట్లో ఉంది యాక్చువల్గా అది. సో, దీన్ని ఆక్యుపై చేయడంతో సో టిబెట్ ఆక్యుపైడ్ చైనా. సో, ఈ రీజియన్లో ఉందన్నమాట. సో, దీంతో చైనా ఏంటంటే దాని ఫుల్ కంట్రోల్లో ఉంది. దాని ఇష్ట ప్రకారమే అది మసులుకుంటూ ఉంటుంది. అంటే ఎప్పుడు వదలాలనిపిస్తే అప్పుడు వదులుతుంది, లేకపోతే లేదు. సో, 2020లో ఏం జరిగిందంటే ఈ కరోనా టైంలో వాస్తవానికి ప్రపంచం అంతా కరోనా ఉంది అని చెప్పి ఈ చైనా ఏం చేసిందంటే అక్కడ మొత్తం స్టాప్ చేసేసింది. సో, దీంతో భారతీయ యాత్రికులు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అంతేకాకుండా మనకు అనేక సార్లు చైనా సైనికులతో సరిహద్దు విషయాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో, గాల్వాన్లో అదే సమయంలో 2020లో కూడా గొడవలు జరిగినాయి. సో, దీంతో ఏంటంటే ఈ చైనా భారత్ యొక్క సంబంధాలు చాలా పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ 2024 నుంచి భారత ప్రభుత్వం ఇది చాలామంది భారతీయుల విశ్వాసాలతో ముడిపడి ఉంది కాబట్టి చాలా రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఇరుపక్షాలు కూడా ఈ గాల్వాన్ లాంటి ఏరియాల్లో కొంచెం సైనికుల్ని డిసెంగేజ్ చేశారు. అంటే వెనక్కి వెళ్ళారు భారత్, చైనా. సో, దీంతో ఏంటి అని అంటే మొత్తం మీదకి ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈసారి జూన్ నుంచి ఈ కైలాష్ యాత్ర జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి రీసెంట్గా పెహల్గామ్లో దాడి జరిగింది. సో, ఈ పెహల్గామ్లో జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగిన నేపథ్యంలో ఈ మానస్ సరోవర్ కైలాష్ యాత్ర మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది. సో, అమర్నాథ్ యాత్రలా కాదు. అమర్నాథ్ యాత్ర అంటే మనకి జమ్మూ కాశ్మీర్ లోపల నుంచి వెళ్ళాలి. అంటే ఇప్పుడు పెహల్గామ్ రూట్ ఒకటి, ఇంకొక రూట్ ఉంది. పెహల్గామ్ రూట్లోనే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో ఆ రూట్లో నుంచే అమర్నాథ్ వెళ్తూ ఉంటారు. అక్కడ లష్కర్ తోయిబా స్థావరాలు ఎక్కువగా ఉంటాయి. సో, ప్రధానంగా ఈ అమర్నాథ్ యాత్ర మీద ఎప్పుడు దాడి చేస్తూ ఉంటారు. కానీ మానస్ సరోవర్కి వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడ హై విజిలెంట్ ఉంటుంది. చైనా బోర్డరు, అదేవిధంగా ఇండియా సోల్జర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ అటాక్ చేయడం ఉగ్రవాదులకు అంత ఈజియస్ట్ థింగ్ కాదు. ఇంతవరకు ఎక్కడ ఉగ్రదాడులు అక్కడ ఏమీ జరగలేదు. కాబట్టి భారత ప్రభుత్వం కూడా మరీ విపరీతమైన ప్రమాదం లేదు కాబట్టి ఈసారి ఎలో చేయొచ్చు అని చెప్తూ ఉన్నాయి. అయితే వాస్తవానికి ఏం జరుగుతుంది అంటే ఈ ఉగ్రదాడులన్నీ భారతదేశానికి ఎలాగైనా సరే ఒక ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలి భారతదేశంలో, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది అన్న దీంతో ఈ చైనా ఉగ్రవాదులను బాగా ప్రోత్సహిస్తూ ఉంది. అమర్నాథ్ మీద రిపీటెడ్ అటాక్స్ చేస్తూ ఉంటుంది. అమర్నాథ్ మనకు తెలుసు. అమర్నాథ్ అంటే శివుడు ఇమ్మోర్టల్, అంటే అమరత్వం గురించి పార్వతీదేవికి చెప్పారని చెప్పి అక్కడ పూజిస్తుంటారు. మంచు శివలింగాన్ని పూజిస్తారు. అంటే అమరత్వం గురించి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మరణం ఉండదు, మోక్షం సిద్ధిస్తుంది అని మనం భావిస్తూ ఉంటాం. అయితే అది జమ్మూ కాశ్మీర్ రూట్లో నుంచి వెళ్తుంది. సో, టెర్రరిస్టులకు ఎక్కువ ఈజీ అటాక్గా ఉంది. కానీ ఇక్కడ కైలాష్ యాత్రకి ఇది స్ట్రిక్ట్ విజిలెంట్ ఉంటుంది, అంత ఈజీ కాదు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి
కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ఓపెన్ చేసుకోవడం మనందరికి కూడా ఆనందదాయకం.